గత కొన్ని రోజులుగా పుష్ప 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 సరే, మరో 4-5 రోజుల్లో ఆ హడావిడి అయిపోతుంది. విడుదల తర్వాత పుష్ప కంటెంట్ గురించి మాట్లాడేసుకుంటారు. తర్వాత మరి మూవ్ ఆన్ కదా. దేని మీదకు మళ్ళీ ఇంత హడావిడి వస్తుంది? కల్కి, దేవరా ఈ రెండు దాదాపుగా ఇంత హల్చల్ చేశాయి. ఇప్పుడు పుష్ప 2 వంతు వచ్చింది. తర్వాత ఏంటి? గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం అనే 3 సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి. కానీ ఈ రేంజ్ హడావిడి ఉంటుందా? బాలయ్య సినిమాలకు ముందు హడావిడి ఉండదు. థియేటర్ల దగ్గర ఎర్లీ మార్నింగ్ షోలకు ఎక్కడా లేని హడావిడి ఉంటుంది. వెంకీ సినిమాలు ప్రశాంతంగా వచ్చి వెళ్తాయి. ఇక మిగిలింది శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ సినిమా గేమ్ చేంజర్నే. ఈ సినిమా దగ్గర దేవర, కల్కి, పుష్ప 2 రేంజ్ హడావిడి ఉంటుందా అన్నదే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రామ్ చరణ్ పెద్దగా పట్టించుకోరు. ఆయన టీంకు వదిలేస్తారు. పెద్దగా ప్లానింగ్ ఉండదు. లక్నో ఈవెంట్ జరిగిన తీరే అందుకు నిదర్శనం. గేమ్ చేంజర్కు ఎన్ని ఈవెంట్లు ప్లాన్ చేస్తారో వాటి హడావిడి ఎలా ఉంటుందో చూడాలి. చెన్నైలో అయితే ఓ రేంజ్ ఈవెంట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అది శంకర్ సినిమా కనుక. అన్నిటికన్నా అందరి కళ్ళు రాజమండ్రి ఈవెంట్ మీద ఉన్నాయి. ఈ నెలాఖరు లేదా జనవరి 1న రాజమండ్రి ఈవెంట్ ఉంటుందని వార్తలు ఉన్నాయి. ఈ ఈవెంట్కు పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. అందువల్ల బాబాయ్, అబ్బాయిలు ఇద్దరూ ఓ స్టేజ్ మీద ఉండడం, జనసేన శ్రేణులు మెగా అభిమానుల మోహరించడంతో మంచి హడావిడి ఉంటుంది. ఈ 2 ఈవెంట్లు తప్పేస్తే గేమ్ చేంజర్ హడావిడి ఏ మేరకు ఉంటుందన్నది చూడాలి. అలాగే నైజాంలో ఎర్లీ మార్నింగ్ షోలు, భారీ రేట్లు ఇలాంటి హడావిడి కూడా ఏ మేరకు ఉంటుందన్నది చూడాలి. కల్కి, దేవర, పుష్ప 2కు ధీటుగా షోలు వేయడం, హడావిడి ఉండడం అన్నది ఉంటుందా అన్నది కాస్త అనుమానమే. కానీ సంక్రాంతి దాటితే చాలు సినిమాలు ఉన్నాయి, క్రేజీ సినిమాలు ఉన్నాయి. కానీ మళ్ళీ ఈ రేంజ్ హడావిడి జరగాలి అంటే పవన్ ఓజీ లేదా ప్రభాస్ రాజాసాబ్ రావాల్సిందే. లేదంటే సినిమాలు వస్తుంటాయి, వెళ్తుంటాయి. కానీ ఈ రేంజ్ హడావిడి ఉండడం అరుదు.